నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది చంద్రబాబు కాష్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే 17A వర్తిస్తుందా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వర్తించదు అనేటటువంటిది తాజాగా సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా త్రివేదికి సంబంధించినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మేడం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు ఏపీ హైకోర్టుకు సంబంధించి రజనీ గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఉత్కంఠగా ఉన్నటువంటి కేసు తీర్పు ఏదైతే ఉందో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి మీరేం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పుగా పరిగణింపబడినటువంటి కోర్టులో జరుగుతున్నటువంటి కేసు ఏదైతే ఉందో సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ అవినీతి నిరోధక చట్టపు సవరణని గౌరవించకుండా గుర్తించకుండా చట్టం ప్రభుత్వం అంటే సిఐడి అండర్ కంట్రోల్ కానీ ఇంకోటని కానీ ఏదైనా పరిభాష ప్రభుత్వం చేపిస్తున్న కుట్రకోణ చర్య అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏ రకంగా పరిగణించినప్పటికీ చట్టానికి అతీతంగా పోయారు అనేసి. సో ఈ 17 సబ్ క్లాజ్ ఏ వల్ల జరగాల్సినటువంటి ఏదైతే సవరణను అనుసరించకుండా చేసినటువంటి పని వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాబు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. అదే రకంగా ఎన్నో మార్లు సుప్రీంకోర్టు మెట్లెక్కిన న్యాయం దొరకలేదేమో అన్నటువంటి పరిస్థితితో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదండి. 17 సబ్ క్లాజ్ ఏ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ చట్టపు సవరణ అనేది చట్టం దృష్టిలో అందరం సమానులే అని భావించి వదిలేస్తే అవినీతి ముద్ర వేసి ఆరోపణలు వేసి ఆధారాలు చూపించకుండా వదిలేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టాలి అంటే 17 సబ్ క్లాజ్ ఏ కేసు ఏదైతే ఓడిపోతే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కేసు ఓడిపోతామో గెలిచినట్టుగానే ఉంటుంది ప్రభుత్వానికి, కానీ గెలిచినట్టు కాదండి. తాడేపల్లి ప్యాలెస్లో ఏసీలో కూడా చెమట్లు పట్టే పరిస్థితి. చంద్రబాబుది అయిపోయింది రే 52 రోజులు 53 రోజులు జైల్లో ఉన్నాడు, బయటకు వస్తాడు. 2 నెలల్లో ఎలక్షన్ అయిపోయింది అనుకో, 2-3 నెలల్లో నెక్స్ట్ మనమే. ఈ చోట కర్మ ఈ చోటేనండి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. సో ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్లే నష్టం జరిగింది అనుకుంటే నువ్వు నవరత్నాలు ఫ్రీగా ఇస్తున్నావు, నీ పులివెందుల బాబు సొమ్ము ఇస్తున్నావా, నీ అత్తగారు ఇచ్చిన కట్నం ఇస్తున్నావా? ఫ్రీగానేగా. సో 9 రత్నాలకి 9 కేసులు ఏమ్మా. సో ఇక స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అంటావు. 3,300 కోట్లతో వేసినటువంటి ఈ ప్రాజెక్టులో సిమెన్స్ కంపెనీ కానీ డిజైన్ టెక్ కానీ అందరూ కూర్చొని డిసైడ్ అయినది. ఇది జర్మన్ కంపెనీ, మన బాబు సొమ్ము కాదు. ఇది పక్క బజార్లోదో పక్క రాష్ట్రంలో అంటే ఏదోటని చెప్తే వింటారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక పెద్ద అత్యున్నత వ్యవస్థలో ఒక సంస్థతో మనం డి అంటే ఢీ కొంటూ ఆ ప్రాజెక్ట్ని రాష్ట్రానికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. గుజరాత్లో ఒక అధ్యయన శాఖ పెట్టి ద్వారా అధ్యయనం చేసి ఎన్ని కాలేజీలకు ఇచ్చారు, ఎంత ప్రాజెక్టు, ఎన్ని కోట్లు అవుతుంది, ఎన్ని క్లస్టర్స్ కావాలి, అంత పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారు. 3,300 కోట్లతో ఉండే ప్రాజెక్టులో 90% సిమెన్స్ డిజైన్ టెక్ భరించేలాగా, 10% రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేలాగా. దానికి కూడా ఆ జర్మన్ కంపెనీ ఏమైందంటే 10% మీరు ముందే పెట్టమనింది. అంటే మనం ఇచ్చే 10% ముందు ఇస్తే వాడు 90% పెట్టి ఇది రాష్ట్రంలోకి తీసుకొస్తాడు. తద్వారా 2016 నవంబర్ నుంచి సిమెన్స్ కంపెనీ ఆంధ్ర రాష్ట్రంలో అడిగించి 6 క్లస్టర్స్లో ఒక్కొక్క క్లస్టర్కి 559 కోట్లు ఖర్చులాగా టోటల్గా 3,359 కోట్లులాగా పైచులకు. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మెయిన్ ఉండాల్సింది పివి రమేష్ గారు చెప్పింది అజయ్ కల్లం గారు, ప్రేమచంద్రారెడ్డి గారట. వీళ్ళిద్దరు పైల్వాన్ల అండర్ కంట్రోల్లో ఉంది. అసలు నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరే డిసైడ్ చేశారని. ఎవరు వాళ్ళిద్దరూ? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి చెంచాలు గిరెట్లు. అవతలోడు కేవలం ముఖ్యమంత్రి పదవిలో లేడు, కానీ ముఖ్యమంత్రి పదవి కింద ఉన్న చెంచాలు గిరెటల్ని చిల్లరేసో డబ్బులతోనో భయపెట్టో ప్రలోభ పెట్టో మొత్తాన్ని కొనేసాడు. సో అందుకనే నారాసురు రక్త చేతి అంటాడు, అవినీతి రారాజు అంటాడు. ఏందిరా ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు? బాబు గారు అలా చేసేవాళ్ళు కాదు కదా. అయినా ఏంటిది అంటే కింద ఉన్న వాళ్ళతో దొంగ సంతకాలు పెట్టించి ఇదంతా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు, చంద్రబాబు గారే చేస్తున్నట్టు. సో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు
ఏదైతే 10% గవర్నమెంట్ పెడతానన్న 10% 339 కోట్లు అండి, 3300 కోట్లలో పన్నులు ట్యాక్సులు అంతా కలిపి 370 కోట్లు. ఈ 370 కోట్లు సిమెన్స్ కంపెనీకి, డిజైన్ టెక్కి ఇవ్వకుండా ఏదో దొంగ షెల్ కంపెనీలు ప్రవేశపెట్టి ఆ షెల్ కంపెనీలకు ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఎలా ఇచ్చాడమ్మా? ఆధారాలు చూపించు. ఎలా వెనక్కి తీసుకున్నాడు? ఇంకొక ఆధారాలు చూపించు. అంటే ముందుగానే అరెస్ట్ చేసి ఆధారాలు పుట్టిస్తానన్న దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ కేసుకే దక్కింది. లోపలేసి తర్వాత ఆధారాలు తెస్తారన్నాడండి. సిఐడి ఆధ్వర్యంలో జైల్లో బాబు గారితో భేటీ అయ్యి బాబు గారిని క్వశ్చన్లు అడుగుతాడు. అంటే బాబు గారు చెప్పిన ఆన్సర్లు రాక్కో నువ్వు ఎంక్వైరీ చేసుకొస్తావా? నువ్వు బయట ఏం చేసావు? ఆధారాలు తీసుకొచ్చేసారు సార్, ఈ మర్డర్ కేసులో ఒకడు ముద్దాయిని తెచ్చినప్పుడు వాడేనని నీకేమని తెలుసు అంటే అన్ని ఆధారాలు పట్టుకొస్తావు. నువ్వు పట్టుకొస్తేనే వాడు లోపలేస్తావు, నువ్వు చెప్పినట్టు లోపలేరు. అట్లాంటిది ఆధారాలు మేము తీసుకొస్తాం, మా దగ్గర ఉంది అవి ఇవి అని చెప్పి కోర్టుకి ఒక్క ఆధారం చూపించలేదండి. సిఐడి అంటే వాడు బాబు గడు సొమ్ము కాబట్టి మభ్య పెట్టేస్తాడు, కోర్టుకు చూపించాలిగా, ఒక్క ఆధారాలు చూపించలేదండి. ఈ రోజుకి ఆధారాలు లేవండి. సో ఇటువంటి పరిస్థితుల్లో 370 కోట్ల స్కామ్ అంటే భువనేశ్వరం అనింది. నిజంగా మా హెరిటేజ్లో మాకు ఒకరోజు ఆదాయం, దాని గురించి బాబు గారు అలా చేసేవారు కాదు, నా క్యారెక్టర్ని గురించి నిరూపించుకోమన్నారు. నేను నందమూరి తారక రామారావు గారి బిడ్డని, నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని, ఒక ముఖ్యమంత్రి కూతుర్ని, ఇంకో ముఖ్యమంత్రి భార్యని ఇన్ని చూశాను. ఏ రోజు బయటికి రాలేదు. నా మీద నిందలేశారు, బాబు గారిని ఏడిపించారు. సో రాష్ట్రానికి ఏంటి పరిస్థితి అని ఆ తల్లి భువనేశ్వరమ్మ రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలు దాటి బయటికి రాలేదండి. ఈరోజు భర్త అరణ్యంలో ఉంటే భార్య కూడా అరణ్యంలో ఉన్నట్టుగా, అరణ్యంకి వెళ్లాల్సిందే అన్నట్టుగా పంటం బట్టి ఆ తల్లి రాజమండ్రి వీడి బాబు గారు లేందే రాకుండా అక్కడే ఉన్నారండి. అటువంటి ఆడబిడ్డ మీద నిందేసినటువంటి పర్వం కన్నీటి పర్వం అండి. ఆ తల్లి జైల్లో ఉన్నప్పుడు ఒక యాత్రలాగా బిగించేసింది, బాబు గారు బయటికి రావాలి అంటదేమో అనుకున్న, కాదంట, నిజం గెలవాలనట. అంటే నిజం గెలిచేది ఏంటమ్మా? బాబు గారు త్వరగా బయటికి రావాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక భార్యగా అనుకోవా? లేదండి, నిజం గెలవాలి. తప్పు చేస్తే ఆయనకైనా శిక్ష పడాలి. నిజం ఎక్కడుంటే అక్కడే గెలవాలి. అది నా భర్త పక్కన, రాష్ట్ర ప్రజల పక్కన, గౌరవ ముఖ్యమంత్రి పక్కన, ఎవరి పక్కనైనా కానీ అనింది. సో నిజం గెలవాలనే కాన్సెప్ట్తో ఆ తల్లి తిరుపతి వెళ్ళి వస్తుండగా రోజా అన్న మాటలు, ఇక జీవితాంతం జైల్లోనే ఉంటాడు చంద్రబాబు అంట. సో ఇలాంటి మొరిగే కుక్కలకి సమాధానంగా ఆయన అనుభవించాల్సినటువంటి అజ్ఞాతవాసం భార్య భర్త ఇద్దరు అనుభవించేశారు. కాబట్టి ఈ 17 సబ్ క్లాజే అప్లికబుల్ కాకపోతేనే మా రాష్ట్ర ప్రజలందరికీ సంతోషం అండి, న్యాయవాదులతో సహా. ఎందుకంటే తప్పు చేసిన వాడు రాజైనా రెడ్డైనా ఎత్తి లోపలేయాలి, రాజైనా బంటైనా ఒకేలాగా ట్రీట్ చేయాలన్న రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈరోజు అవినీతి ముద్ర వేసినటువంటి చంద్రబాబు గారు ఆయన నిరూపించుకోగలరు, అంత సమర్థత ఆయనకుంది. కానీ రేపు మేము వేయబోయే కేసులకి ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని వాడు తప్పించుకుంటాడు చూడండి. ఆ తప్పించుకునే అవకాశం లేకుండా త్రిసభ్య ధర్మాసనానికి వేయడం జరిగింది. సో త్రిసభ్య ధర్మాసనంలో బేలా త్రివేది గారు చెప్పారు, రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం అందరూ సమానమే, ప్రధానమంత్రి సైతం కోర్టుకు వచ్చి హాజరించారు, ముఖ్యమంత్రి మాత్రం ఎలా తప్పించుకుంటారు, ఆధారాలు నిరూపితం అవ్వాలి, అప్పటి వరకు తగిన శిక్ష పడాలి అన్నారు. అదే కరెక్ట్ సార్. ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆధారాలు తీసుకురాకుండా తప్పుడు కేసులు వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన నిజాయితీ రాష్ట్ర ప్రజలందరి మధ్యలో నిరూపించుకున్నారు, కోర్టులో కూడా నిరూపించుకుంటారు. కానీ రేపు మేము వేయబోయే కేసులకి ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని బయటకు వెళ్ళిపోకుండా సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ చంద్రబాబు గారికి అప్లికబుల్ కాకపోతే 100% ఖచ్చితంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అలీబాబా అరడజన్ దొంగలందరూ జీవితాంతం ఉండేది రాజమండ్రి సెంట్రల్ జైలే. బహుశా బులుగులేంది ఆయన లోపలికి రాడు కాబట్టి స్నేహ బ్లాక్ అంతా బులుగేపించుకొని అతి తొందరలో ఆయన అక్కడికి వెళ్ళబోతున్నారు. తీర్పు ఎలా వచ్చినా రాష్ట్ర ప్రజలందరం స్వాగతిస్తున్నాం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఏది చూడకూడదు అనుకున్నామో అదే చూస్తాం. ఖచ్చితంగా ఈ తీర్పు ఎలా వచ్చినా స్వాగతిస్తున్నాం. తప్పు చేసిన వాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇన్ని తప్పులకు కారణమై 4 సంవత్సరాల 9 నెలల్లో మేము చెరసాలకు అనుభవించిన మా బాధకి ఖచ్చితంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి చెరసాలలో ఉండాల్సినటువంటి బాధ్యత.
మేడం, ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు ఒకే రకమైనటువంటి తీర్పు ఇస్తే కనుక డెఫినెట్గా చంద్రబాబుకు అది వర్తించదు, అతను నేరస్తుడే అనేటటువంటిది ప్రాథమికంగా తెలిసినట్టు. ఒకరు క్లీన్ చిట్ ఇచ్చినట్టు, మరొకరు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్టు ఉంది దీంట్లో స్పష్టంగా లేనటువంటిది. అంటే ఒకరు స్పష్టంగా ఎవరైతే అనిరుద్ధ్ బోస్ ఇచ్చినటువంటి తీర్పులో దీనికి సంబంధించి చంద్రబాబుకు ఏమాత్రం కూడా సంబంధం లేనట్టే, ఎందుకంటే క్వాష్కు ఆయనకు అనుకూలమైనటువంటి తీర్పే ఆయన ఇచ్చినట్టు కాబట్టి దీంట్లో చంద్రబాబు పైన ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకోవచ్చా? సార్, ముఖ్యంగా గతంలో ఇదే యడ్యూరప్ప గారి కేసులో ముకుల్ రోహిత్ గారు వాదించినప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ యాక్సెప్ట్ చేసినారు. కానీ మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇదే కేసులో ఇదే ప్యాటర్న్లో మళ్ళీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి విషయంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకు వచ్చేటప్పటికి ఎక్కడ మళ్ళీ ఈ 2 నెలల్లో ఆయన్ని లోపలేయాలా అన్న తత్వంతో, ఇంకా కూడా ఏదో చేయాలన్న తపంతో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి, ఆయన వదిలిన బాణం తిరిగి ఆయనకే తగిలింది షర్మిలమ్మలాగా. ఈరోజు ఏదైతే ద్విసభ్య ధర్మాసనంలో ఆయన అడ్డగించారో, లేకపోతే ఇది కరెక్ట్ కాదన్నారు, ఇద్దరు జడ్జెస్ ఒకే మాట మీదకి రాలేకపోయారు, తద్వారా జరగాల్సిన నష్టం ఏదైనా ఉంటే జరగబోయేది రానున్న అదేంటది గతించిన ప్రభుత్వం అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జరగబోతుంది. ఈరోజు యడ్యూరప్ప గారి కేసులో ఇద్దరు జడ్జెస్ ఒకటే అన్నారు, నిజమే కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి టైంలో ఉన్నప్పుడు జరిగిన దానికి పాపం అతను ఎలా బాధ్యుడవుతాడు, కింద వ్యవస్థను అడగాలి అన్నారు. రాఫెల్ కుంభకోణానికి సంబంధించి కూడా అదే వైఖరి వచ్చింది మేడం. సో అదే వైఖరి ఇచ్చింది. మనందరికీ బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేసిన పర్వం. శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు చెప్పందే శ్రీలక్ష్మి గారు ఏం చేయదు కదా. సో ఓబులాపురం మైన్స్లో ఆవిడకేమంత అత్యుత్సాహం, బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా అవినీతి రారాజుగా చిత్రీకరించబోయేది. బతికి లేడు కాబట్టి శ్రీలక్ష్మి ఒక్కటే ఇరుక్కుంది. బతికుంటే అవినీతి ముద్రే ఉందిలేండి. ఈమె లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఏమో బయట ఉంది, పరమానంద శిష్యులు కథ వెంటగా ఈయన చెప్తేనే ఆవిడ చేసింది పాపం. ఆవిడ పాపం ఐఏఎస్ టాప్ ర్యాంకరు, ఆవిడతో తప్పు చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులకే దక్కేది. సో పోయినోళ్ళు మంచోళ్ళు, ఉన్నోళ్ళు తీపి గుర్తులు అంటారు చూడండి, ఆ మాదిరిగా పోయాడు కాబట్టి మంచోడు అయ్యాడు. ఉండుంటే ఎత్తి లోపలేసేవాళ్ళు, లేకపోతే ఊరేసుకొని చావాల్సి వచ్చేది. ఎందుకంటే ఇన్ని స్కీములు కొడుకు వెనకాల నడిపిస్తుంది తనేనన్న విషయం తనకే తెలుసు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మధ్య ఒక చెరగని ముద్ర వేసుకు రాజశేఖర్ రెడ్డి అన్న పేరు పోయి అవినీతి ముద్రతో కేసు పెండింగ్లో మధ్యలో వెళ్ళిపోయాడు అనే దానికంటే ఇది బెటర్గా ఉంది. సో ఇక్కడ శ్రీలక్ష్మి ఇరుక్కుందంటే శ్రీలక్ష్మి బాస్ ఇరుక్కుని ఉండేవాడు. ఇప్పుడు అజయ్ కల్లం ప్రేమచంద్రారెడ్డి ఏసీలో కూర్చోవడం ఏంటి, ముఖ్యమంత్రి ఏమో జైల్లో ఉండడం ఏంటి ఇది? గతంలో మాకు తెలియదు ఏంటి, సెక్షన్ 409 అప్లికబుల్ అయ్యేది గవర్నమెంట్ ఆఫీసర్ల మీద, వాళ్ళని వదిలేసి గవర్నమెంట్ని లోపలేయడం ఏంటి? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదంటే వద్దన్నా వెనకుండా కట్టారు పాపం ఐఏఎస్లు. వాళ్ళకేమన్నా అత్యుత్సాహం అండి, గవర్నమెంట్ భూములు పిచ్చాపాటిగా బోల్డ్ ఉన్నాయి, ఈ తొక్కలో సచివాలయం బయట కట్టుకోకూడదు, అక్కడ ఎందుకు కట్టారు? లోకల్ ఎమ్మెల్యేలు ప్రెజరు. పాపం ఆ ప్రెజర్ తట్టుకోలేక ఎవడాపుతాడే కట్టించండి అంటే, సార్ వీళ్ళు ఎవరు ఆగిపోయి న్యాయస్థానాలు ఆపుతాయి, చెప్పుకోవచ్చులేండి కట్టండి మరి కట్టించారు. పోనీ వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్తే కట్టారు కలెక్టర్లు. మేము ఎమ్మెల్యేలను పిలిచామా కలెక్టర్లను పిలిచామా? కలెక్టర్లేగా మాకేం పని, ఎమ్మెల్యే వాడు ఎవడో చెప్తు నువ్వు చేయదు వీడిందే, నువ్వు ఐఏఎస్ అనుకున్నావా, జీ హుజూర్ అని చెప్పడానికి వచ్చావా, అయ్యా ఎస్ అన్నావా, ఐఏఎస్వా నువ్వు అని కోర్టు నిలదీసి కొంతమంది ప్రత్యేకమైన టాప్ మోస్ట్ ఐఏఎస్లకి శిక్షలు వేసింది. పాపం ఈ రోజుకి అనుభవించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే ఇక్కడ మాకు తెలిసి సెక్షన్ 409 అనేది గవర్నమెంట్ అధికారులు కీలక వ్యవస్థ, చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వెళ్ళి ఆగిపోతుంది. డీజీపీ సైతం కోర్టు బోనెక్కిచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారి విషయంలో హైకోర్టుకి గౌతమ్ షాకు వచ్చి సమాధానం చెప్పాడు. ఎఫ్ఐఆర్ సెక్షన్ ఎంత అండి, చదవండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చదివిచ్చారు. ఎవరు చెప్తే చేశారు? డీజీపీ, ముఖ్యమంత్రి చెప్తే. ముఖ్యమంత్రిని తీసుకొచ్చామండి, మాకేం పని సార్, మాకేం పని? డీజీపీని ఎత్తుకొచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని వచ్చి కోర్టు హాల్లో 2 చేతులు జోడించుకొని ఉంచుంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన పనులు చేస్తే, ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేస్తే, మినిస్ట్రీ చెప్పిందల్లా ఆడిందల్లా తందనాలు ఆడిస్తే వాళ్ళు ఎత్తుకొస్తాం. కానీ ఇదేంటో చరిత్ర పర్వం, ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. మిగతా ఐఏఎస్లు ఏమో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. అరే ఈ తప్పెవరిది, ఒప్పెవరిది? వీళ్ళందరినీ కూడా లోపలేసి ముఖ్యమంత్రిని కూడా తీసుకొస్తే
సో అందరితో పాటు ఆయన కూడా విచారించాలి, దయచేసి పర్మిషన్ ఇచ్చి కోఆపరేట్ చేయండి బాబు గారు అని అడిగితే తప్పులేదు. సో అంతేగాని వీళ్ళందరూ ఏసీలో కూర్చోవడం ఏంటి, నీకు ప్రభుత్వ సలహాదారులు ఉండడం ఏంటి? చంద్రబాబు గారి ప్రభుత్వం ఉండగా కూడా అంతఃపురంలో ఆ నలుగురు అజయ్ కల్లం ఉండడం ఏంటి? అజయ్ కల్లం నీ మనిషి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కింద పనిచేస్తున్నాడు. నువ్వు చెప్పిన స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నాడు, నువ్వేం చెప్తే అది చేస్తున్నాడు. దొంగ సంతకాలు పెట్టించాడా, ఇంకోటి పెట్టించాడా? అరే సిబిఐ వాడు వచ్చి ఇంటికి పిలిచి సంతకాలు పెట్టించుకొని ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి శాంటిటీ లేదన్నాడు. ఏమైనా నిన్నే పిలిచారుగా, నారాసుర రక్త చరిత్ర అని మీ ఓనర్ గారు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం సరదాగా నారా చంద్రబాబు నాయుడు గారిను నారా లోకేష్ గారిను పిలిచి విచారణ చేయొచ్చుగా. వాడు ఎవడో చెప్తే మేము చేస్తామా, మేము ఎంక్వైరీ చేసుకుని ఎవడు తప్పు వాడు చేస్తామని చెప్పి సిబిఐ మొహం మీద రాయేసి కొట్టి అర్ధరాత్రి అంతఃపురంలో ఆ నలుగురిలో నువ్వు ఒకడే ఉన్నావని బయటికి చెప్పి మాకు చెప్పింది సిబిఐ. వస్తారు, ఒక్కొక్కడో వస్తాడు. గేట్ కాడ వాచ్మెన్గా కూర్చున్న పిఏ కృష్ణారెడ్డి గవర్నమెంట్ అధికారి. నీకేం న్యాయం కావాలంటే నా ఉద్యోగం నాకు ఇప్పించని అన్నాడే కానీ 20 సంవత్సరాలు ఒక ఓనర్ కింద పనిచేస్తున్నాయి. వాడు చావుకు అర్థం చెప్పండి సార్, పాపం సార్ అన్యాయంగా అంటాడు. సిఐ శంకరయ్య గొడ్డల పోట్లు అన్ని కళ్ళ ముందు చూసి గుండెపోటు అని చెప్తాడు వాడు. వీళ్ళందరూ అధికారులు, ఈ అధికారులందరూ దౌర్భాగ్యులందరూ ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. అవినీతిపరుడు రాజ్యం వెళుతుంటే నీతివంతులు జైల్లో ఉంటారు అనేటటువంటి ఒక సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ టైంలో నిరూపితమైందండి. నిజంగా చంద్రబాబు తప్పే చేస్తే నువ్వు 2019-20 నుంచే వచ్చావు, అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా, ఆ ముద్ర ఏదో వేయచ్చుగా. అంటే ఈలో బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన నిజాయితీ నిరూపించేసుకుంటాడని. ఇప్పుడైతే ముద్ర వేసేస్తే జనాలందరిలో అవినీతిపరుడు అయిపోయాడా, అమ్మో చంద్రబాబు స్కామ్ చేశాడు అని అనుకుంటారని. పాపం నువ్వు ఒకటి చెప్పి ఒకటే అయింది కదా. నువ్వు ఏదో 4 గంటలు వచ్చే జర్నీ 14 గంటలు వచ్చాడు. అప్పుడు దాకా కార్యకర్త ఒకటే బయటకు వచ్చాడు. ఇప్పుడు కార్యకర్త పెళ్ళాం, కొడుకు, తండ్రి అందరూ బయటకు వస్తున్నారు. రే బాబు గారిని అరెస్ట్ చేస్తారా, ప్రతీకారం తీర్చుకోవాలి కదా. 70 ఏళ్ళ ముసలోడు కూడా బయటకు వచ్చి నేను బూత్కి వచ్చి ఓటేస్తాను అంటున్నాడు. నువ్వు ఇంటి దాడా నేను బూత్కి వచ్చే ఓటేస్తాను అంటున్నాడు. నువ్వు ఒకటి చేయబోతే 2 అయ్యింది. ఈ చోట కర్మ ఈ చోట నువ్వే అనుభవిస్తావు. 4 సంవత్సరాలు ఈ రోజు నువ్వు నిద్రపోయి 4.5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఆయన మీద అవినీతి తీసుకొస్తావా? 21లో నమోదైన కేసుకి స్కిల్ డెవలప్మెంట్ మీద 3,84,000 పైచులకు నిరుద్యోగులు ట్రైనింగ్ అయ్యారు. 84,000 పైచులకు ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో 60,000 పైచులకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, 20,000 పైచులకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇదంతా ఆన్లైన్లో ధృవీకరించారండి. ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో పెట్టి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంతెంతమంది ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళ పేర్లు డీటెయిల్స్, ఎవరెవరికి ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లు డీటెయిల్స్. ఈరోజు నీ ప్రభుత్వం పడేయడానికి నువ్వు వేసిన కేసు ఉంది చూడు, స్కిల్ డెవలప్మెంట్. వాళ్ళే ఉద్యోగాలు పొంది పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఉన్నవాళ్ళు మా బాబు గారి మీద ప్రేమ ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది, విశ్వాసానికి ప్రతీకగా మేము నిలబడతామంటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తారట, గ్రౌండ్ వర్క్ చేస్తారట. నువ్వు వాళ్ళకే అన్యాయం జరిగిందన్నావు. సో పోను ప్రతిదీ ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుస్తుందండి. రానున్న కాలంలో రాష్ట్ర ఎలక్షన్స్ కత్తి మీద సాన్లాగా జరిగిస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి తాజాగా వెలువడినటువంటి ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి క్యాష్ పిటిషన్కు సంబంధించినటువంటి తీర్పులోని అంశాలకు సంబంధించి సీనియర్ న్యాయవాది రజనీ గారు మనకు అందించినటువంటి సమాచారం. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఒక న్యాయమూర్తి ఒక విధంగా మరొక న్యాయమూర్తి మరొక విధంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే సారాంశం నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే అయింది. ఎటుగూడి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు ఆయన రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇక బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి, శాశ్వత బెయిల్ ఏపీ హైకోర్టు. అయితే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. కానీ ఇది ఈ కేసు కనుక 17A అనేటటువంటిది కనుక ఆ వర్తించే విధంగా ఉంటే కనుక ఏదైతే చంద్రబాబుకి ఈ కేసు ఇంతటితోనే ఆగిపోతుంది. ఇది కనుక వర్తించినటువంటి తీర్పు కనుక వెలువడితే అది జగన్మోహన్ రెడ్డి పేకకే ఒక తాడులాగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. రాబోయే ప్రభుత్వం టీడీపీదే కాబట్టి డెఫినెట్గా ఏ స్కాములు ఎన్ని పథకాలు పెట్టాడో అన్నిట్లోనూ స్కాములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక దగ్గర నుంచి మిగతా నవరత్నాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటిలో వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన తప్పనిసరిగా ఈ యొక్క ఇదే సేమ్ కేసుల్లో ఆయన కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం సీనియర్ న్యాయవాది రజనీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.